Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించిన వ్యక్తి, సామాన్యుడిగా ఇంట్లోకి అడుగుపెట్టి కోట్లాది మంది మనసులు గెలుచుకున్న ఆ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల ఈ రోజు పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుండి బిగ్ బాస్ స్టేజ్ వరకు సాగిన ఆయన అద్భుతమైన ప్రయాణాన్ని ఈ వీడియోలో ఒకసారి షార్ట్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ప్రయాణం ఏమి పూలబాటేం కాదు. విజయనగరం ప్రాంతానికి చెందిన కళ్యాణ్ కష్టపడి చదివి భారత సైన్యంలో అయితే ఉద్యోగం సాధించారు. 3 సంవత్సరాల పాటు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా తన సేవలైతే అందించారు. దేశం కోసం పోరాడే ఆ ధైర్యం గాని, ఆ క్రమశిక్షణ గాని ఆయన ఈ రోజు ఈ స్థాయిలో అయితే నిలబెట్టాయి. అయితే చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తి ఆయన్ని బిగ్ బాస్ వైపు నడిపించేలా చేసింది. కొన్ని వేల మంది కంటెస్టెంట్స్ మధ్యలో ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ సీజన్ 9 లోకి అయితే అడుగుపెట్టారు. సో కళ్యాణ్ అడుగుపెట్టిన 3 వారాల పాటు ఆటపై ఎక్కువగా పెద్దగా శ్రద్ధ చూపించలేనట్టుగా, అవగాహన లేనట్టుగా కనిపించాడు. 4వ వారం నుంచి మాత్రం తన వ్యూహాన్ని మార్చుకున్నారు. సెలబ్రిటీలతో పోటీ పడుతూ ఎక్కడ తగ్గకుండా తన మార్కునైతే చూపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కళ్యాణ్ ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు బిగ్ బాస్ సీజన్ 9 లో. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కావడానికి ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఆయన నిజాయితీ అని చెప్పొచ్చు. కెమెరాల కోసం ఆయన ఎప్పుడూ అతిగా నటించలేదు, ఎక్కడా డ్రామా చేయలేదు. సో గెలవడానికి ఆయన తప్పుడు మార్గాలు కూడా ఎంచుకోలేదు, ఎవరిని వ్యక్తిగతంగా కూడా దూషించలేదు, నైతికత విలువలు పాటించాడు. తనుజ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇస్తూ చివరికి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. దాదాపు 65 లక్షల వరకు ప్రైజ్ మనీ అట్లాగే రెమ్యునరేషన్ తో పాటు ఒక కారును కూడా గెలుచుకున్నారు. కంప్లీట్ అయినప్పటి నుంచి ఆయన మూవీస్ మీద, వెబ్ సిరీస్ మీద అట్లాగే టీవీ షోస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని షోస్ లో ఆయన పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం కూకు విత్ జాతరత్నాల్లో ఆయన ఒక కుక్ గా కనిపిస్తున్నాడు. సో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. వంట కూడా బాగా నేర్చుకుని అక్కడ మంచి డిషెస్ అయితే చేస్తున్నాడు. సో అతి త్వరలో ది రోడీ షోలో తనుజ పక్కన ఒక టీమ్ లీడర్ గా అయితే వ్యవహరించబోతున్నాడు. ఆ తర్వాత ది అగ్ని పరీక్ష సీజన్ 2 లో కూడా ఉండబోతున్నాడు. సో ఫైనల్ గా కళ్యాణ్ సినిమాల్లో అట్లాగే వెబ్ సిరీస్ లో అట్లాగే కొన్ని మ్యూజిక్ వీడియోస్ లో కూడా అతి త్వరలో కనిపించబోతున్నాడు. సామాన్యుడు అనుకుంటే ఏదైనా సాధించగలని నిరూపించిన కళ్యాణ్ పడాలకి మన టాకీస్ టుడే ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం. ఆయన సినిమాల్లో, షోస్ లో కళ్యాణ్ మనల్ని మరింతగా అలరించాలని కోరుకుందాం. మీకు బిగ్ బాస్ సీజన్ 9 లో కళ్యాణ్ పడాల బెస్ట్ మూమెంట్ మీకు ఏదనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకా ప్రస్తుతం ఆయన చేస్తున్న షోస్ లో ఏ షో అంటే మీకు బాగా ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. ఫ్యాన్స్ అందరూ కింద హ్యాపీ బర్త్డే కళ్యాణ్ పడాల అని కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. నేను చాలా మందికి రిప్లైస్ అయితే ఇస్తాను. సో ఫ్యాన్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోలో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.